టెట్ పేపర్ 1 2 జూన్ 2024 సెకండ్ షిఫ్ట్ తెలుగు క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అధ్యక్షుడిగా పనిచేసిన వారు దేవులపల్లి రామానుజరావు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి కూడా ఈయన అధ్యక్షుడిగా పనిచేశాడు. అంతేకాకుండా రాజ్యసభ సభ్యుడిగా విశేష సేవలను అందించాడు. దేశీ సాంప్రదాయంలో రచన చేసిన మొట్టమొదటి కవి ఎవరు? పాల్కురికి సోమన. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి కూడా ఇతనే. ద్విపదకు కావ్య గౌరవం కలిగించిన కవి కూడా ఇతనే. ఎలుక విందు గేయ కథను రాసినది ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు. వానమామలై రాసిన రైతు బిడ్డ అన్నది బుర్రకథల సంపుటి. రైతు బిడ్డ అనేది బుర్రకథల సంపుటి. ఈయన రాసిన గ్రంథాలు ఏమేమి ఉన్నాయంటే పోతన చరితము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ అనే గ్రంథాలని ఈయన రచించాడు. ప్రసూనం అను పదానికి అర్థమేంటి? పువ్వు. పద్మాకరం అనగా కొలను. మిరం అనగా కారం. సింధువు అను పదానికి అర్థమేంటి? సముద్రం. పసరం అను పదానికి ప్రకృతి పదమేంటి? పశువు. ఉత్ప్రేక్షాలంకారంలో ఇది ఉంటుంది, ఊహ. ద్విగు సమాసం కానిది ముక్కంటి. నవరసాలు, దశదిశలు, షట్చక్రవర్తులు అనేవి ద్విగు సమాసం అవుతాయి. సంధి జరగడం జరగకపోవడాన్ని ఇలా అంటారు, వైకల్పికం అంటారు. సంధి అసలు జరగకపోతే దాన్ని నిషేధం అంటారు. సంధి ఎల్లప్పుడు జరిగితే దాన్ని నిత్యం అంటారు. అనుసంధాన పదాలను గుర్తించండి. కావున, కాని, మరియు, అందువల్ల. వీటిని అనుసంధాన పదాలు అంటారు. రసజ్ఞ అను పదాన్ని ఘన విభజన చేస్తే ఇలా అవుతుంది: లఘువు, గురువు, లఘు.